హైదరాబాద్ విజయనగర్ కాలనీ డివిజన్ లో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు పోలీసులు. సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు వద్దు, జీవితం ముద్దు అనే అంశంపై స్కూల్ స్టూడెంట్స్ కు అవగాహన కల్పించారు పోలీసులు. డ్రగ్స్ రహిత తెలంగాణ తమ లక్ష్యమన్నారు ఏసీపీ విజయ్ కుమార్. ఏషియల్ డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ ఇక్బాల్ సిద్దికీ సార్ ఆధ్వర్యంలో ఈ రోజు డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు మన దేశం నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్ కి. యూత్ ఎస్పెషల్లీ యూత్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న యూత్ ఉన్నది మన కంట్రీ ఇండియాలో. దానికి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి, ఈ నార్కో టెర్రరిజం బారిన పడి మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. దానికి అలా కాకుండా ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రగ్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, రెండు సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అనేది MDMA, MSD ఇవి టాబ్లెట్స్ ఉంటాయి. నేచురల్ డ్రగ్స్ అనేది ఈ గంజా, చరస్, హాషిష్ ఇవన్నీ నేచురల్ డ్రగ్స్ కింద వస్తాయి. ఇవన్నీ తీసుకోవడం మూలాన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అంటారు వాటిని. సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ పనిచేస్తుంది. నర్వస్ వీక్ అయిపోయి సేమ్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ డోసు వెళ్ళకపోతే వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. వైలెంట్ గా తయారవుతారు. వైలెన్స్ లో క్రైమ్స్ కూడా కమిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళు అలా తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్